నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా కాశీలో ఉన్నటువంటి ద్వాదశ ఆదిత్యుల వైభవం ఏంటో, ద్వాదశ ఆదిత్యులను దర్శిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి సాంబాదిత్యుడిని దర్శనం చేసుకోవటం ద్వారా ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం విశేషంగా అద్భుతంగా ఉంటుంది. కాశీలో ఉన్నటువంటి సాంబాదిత్యుడి వైభవాన్ని మనం పరిశీలిస్తే, శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు తనకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని పోగొట్టుకోవటానికి కాశీ క్షేత్రానికి వచ్చి, కాశీ క్షేత్రంలో ఒక గుండాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ సూర్యుడిని ప్రతిష్ఠించి సూర్యుడికి సంబంధించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమైతే సూర్యుడి అనుగ్రహం కోసం ఆర్య ద్వాదశక స్తోత్రం అనే పేరుతో సూర్యుడిని స్తుతి చేశాడు. కాబట్టి ఎవరైనా సరే కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాంబుని చేత ప్రతిష్ఠించబడినటువంటి సాంబాదిత్యుడిని దర్శనం చేసుకున్న, అక్కడ ఉన్నటువంటి సాంబగుండంలో స్నానాన్ని ఆచరించిన, జన్మ జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకొని అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కాశీ క్షేత్రంలో సాంబాదిత్యుడి దర్శనం విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అలాగే కాశీ క్షేత్రంలో ద్రౌపదాదిత్యుడు కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ద్రౌపదాదిత్యుడి వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే, అరణ్యవాసానికి ధర్మరాజు వెళుతున్నప్పుడు ధర్మరాజుతో పాటు అతని పరివారం మొత్తం కూడా అరణ్యానికి వస్తారు. అయితే తన పరివారానికి ఆహారాన్ని అందింపజేయటం ఏ విధంగానో తెలియక ధర్మరాజు తన ఆస్థాన పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి అడుగుతాడు. అప్పుడు ధౌమ్య మహర్షి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తే సూర్యుడు నీకు తగిన ఉపాయం చెప్తాడని పలుకుతాడు. అప్పుడు ధర్మరాజు గంగానదిలో నిలబడి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ పుష్పాలతో సూర్యుడిని పూజిస్తూ సూర్యుడి స్తోత్రాలు పఠిస్తూ సూర్యారాధన చేస్తాడు. ధర్మరాజుతో పాటు ద్రౌపది కూడా సూర్య భగవానుణ్ణి ఆరాధన చేసిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై ద్రౌపదితో, ఈ అరణ్య పరిసర ప్రాంతాలలో లభించేటటువంటి కూరగాయలకు సంబంధించి పండ్లకు సంబంధించిన ఆహార పదార్థాలు నీకు అనునిత్యం అందే విధంగా అక్షయ పాత్రను అందిస్తున్నాను. ఈ అక్షయ పాత్ర మీకు అరణ్యకాలం మొత్తం కూడా విశేషంగా యోగిస్తుందని చెప్పి ద్రౌపదిని అనుగ్రహించి అదృశ్యమవుతాడు. అలా ద్రౌపది చేత పూజించబడినటువంటి ద్రౌపదాదిత్యుడిని కాశీక్షేత్రంలో దర్శనం చేసుకున్నట్లయితే జీవితంలో అన్నపానాలకు లోటుండదని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కాశీక్షేత్రంలో ఉన్న సాంబాదిత్యుడిని దర్శనం చేసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ద్రౌపదాదిత్యుడిని దర్శనం చేసుకున్నట్లయితే జీవితంలో అన్నపానాలకు లోటుండదు. కాశీక్షేత్రంలో ద్వాదశ ఆదిత్యుల దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన వివాహపరమైన సమస్యలు అధిగమించటానికి, సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మురుమళ్ళ వీరేశ్వర స్వామివారి ఆలయ క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఓ బుద్ధిమంతుడా నాయన, నువ్వు ఆలోచించి చెప్పు వస్తావా అన్నాడు. అందుకని వెళ్తున్నా, నువ్వు రా అనలేదు. చూడండి ఇక్కడ అయితే కాసేపు సమయం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను అనలేదు అతడు. వెంటనే సంతోషించి నమస్కారం చేసి, నాకు ఒక ఆశ్చర్యం కలుగుతున్నది, మీరు ఇంత తపస్సు ఉంది కదా, మీరు సంకల్ప మాత్రం చేతనో తపస్సు ధారపోసో దాన్ని దగ్ధం చేసేసుకోవచ్చు కదా, నేను ఇంత వివరించని నీకు తెలియలేదనైనా కొన్ని అనుభవించవలసినదే, ఇది తెలుసుకో. పైగా జీవితా మనుజయనేహ ప్రాయశ్చిత్తం కృతన్న చేత్ తస్య బుద్ధి భజంచేవా పాపాని వివిధాని చ. ఈ శ్లోకములు గుర్తుపెట్టుకోవలసిన శ్లోకాలండి. కాలక్షేపంగా వినదగ్గ విషయం ఒక్కటి లేదని శ్రోతలందరూ శ్రద్ధగా గమనించవలసిన అంశం. గొప్ప మాట ఏమిటంటే, ప్రాయశ్చిత్తంగాని చేసుకోకపోతే ఏమొస్తుంది? ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే బుద్ధి ఇంకా పాపపు ఆలోచనల్లోకి వెళుతుంది, పాపాచరణ వైపు ప్రేరేపింపబడుతుంది. ఇది ప్రధానమైనది. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకుంటే బుద్ధికి పాప సంస్కారం ఉండవు, పాపం చేయాలని ఆలోచన రాదు. అందుకు చేసుకుని తీరాలి సుమా, అందుకు వెళుతున్నాను. పైగా నేను అనుభవించే పాప ఫలం ఎలాంటిదో తెలుసా? మామూలు కాదు.
అహం కుష్ఠీ భవిష్యామి చక్షుర్హీనశ్చ శుభ్రత. నేను కుష్ఠవ్యాధిని గుడ్డితనాన్ని తీసుకోబోతున్నాను ఇప్పుడు. అది రాబోతుంది నాకు. అంటే రాబోతున్నటువంటిది తను ఆహ్వానిస్తున్నాడు. అది గొప్ప విషయం ఉంటుంది. ఎంతమందికి ఆ ధైర్యం ఉంటుందని. అదే భారతీయ కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుంటే జీవుడికి ఎప్పుడు దుఃఖం ఉండదు తెలుసుకోండి. ఇక్కడ ఆ కర్మ సిద్ధాంతం యొక్క స్వరూపం ఎప్పటికీ తెలుసుకోవట్లేదు. చెప్తాం కూర్చోండర్రా అంటే నిద్రలు వస్తాయి. అది బాధాకరం. అంటే ఆ పాపాలు అనుభవించాల్సిన రాత అంత ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఊరికే అనలేదు. అంత శ్రద్ధగా వింటే కానీ ఈ జ్ఞానం తెలియదు. ఇక్కడ ఎందుకు పాశ్చాత్యం చేసుకోవాలో చెప్పాడు కదా. దాంతో నేను ఇప్పుడు అహం కుష్ఠీ భవిష్యామి చక్షుర్హీనశ్చ సువ్రత మచ్చరీరం పాలయస్వ. నువ్వు నా శరీరాన్ని కాపాడాలి. ఎంతో కాదులే, వర్షానామేక వింశతి, 21 సంవత్సరాలు కాశీలో నా శరీరాన్ని నువ్వు పాలించాలి అన్నాడు. అయితే వెంటనే ఓ మాట అన్నాడు. అయితే మీకు ఆ కష్టం వద్దండి, నేను సంకల్ప బలం చేత మీ వ్యాధిని మీ అంధత్వాన్ని నేను తీసుకుంటాను, నన్ను అనుగ్రహించాను. అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. నారాయణ భట్టాతుల మహానుభావుడు తన గురువు గారి యొక్క పక్షవాత వ్యాధి తీసుకున్నట్టు. అలా నేను తీసుకుంటానన్నాడు. కానీ గురువు హెచ్చరించాడు. అందుకే ఎప్పుడైనా ఆవేశాలు వచ్చేసి మీ కష్టం మాకు వచ్చేస్తే చాలండి అని తొందరపడి అనకూడదు. తర్వాత ఎందుకు ఇచ్చారో బాబు అనుభవించలేకపోతాను మళ్ళీ తిట్టుకుంటాం. అలాంటి మాటలు సామాన్యులు అసలు అనరాదు. కానీ మహానుభావుడు సందీపకుడు సామాన్యుడు కాడు, గొప్ప గురుభక్తి కలిగిన వాడు, పైగా నైష్ఠిక బ్రహ్మచారి, వైరాగ్యవంతుడు. వైరాగ్యం లేని వాడికి భక్తి ఎక్కడ ఉంటుందండి? వైరాగ్యం లేకపోతే భక్తి నిలవదు. ఒకవైపు గురువు వైపు పరిగెడుతుంటారు, మరొక ఆకర్షణల వైపు వెళ్ళిపోతుంటారు. వారికి గురుభక్తి నిలవదు, దైవభక్తి నిలవదు. అంత అకుంఠితంగా ఉండాలో. ఈ వృత్తాంతంతో బ్రహ్మదేవుడు ప్రారంభించడమే గొప్ప విషయం. అయితే చెప్తున్న మాట ఏమిటంటే, నా పుత్రాయ నా శిష్యాయ పాపం యచ్చంతి కేచన పాపభోగస్తు కర్తారం బాధత్రేయం న కుత్రచిత్. ఎప్పుడైనా సరే పుత్రుడికి శిష్యుడికి పాపాన్ని బదలా చేయకూడదు. ఇది చెప్పాడు. దాన్ని అక్కడికి బదిలీ చేయకూడదు, మార్పు చేయకూడదు, నేనే తీసుకోవాలి. తతో మయైవ భక్తవ్యం తం శుశ్రూషాపరోభవ. నేను అనుభవించాలి, నువ్వు శుశ్రూష చేసుకో. ఒకటి, రోగం అనుభవించడం కంటే రోగిష్టికి సేవ చేయడమే ఇంకా కష్టం తెలుసా? ఇది గుర్తుపెట్టుకో. నువ్వు అయ్యో గురువు గారికి కష్టం అంటావు, నీకే ఎక్కువ కష్టం. సేవ చేయడమే మహా కష్టం చూసుకో. అందుకు భోగాదపి మహత్ కష్టం శుశ్రూష భవిష్యతి. శుశ్రూష వల్ల వచ్చే కష్టము రోగం అనుభవించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. దీనికి నువ్వు ఆలోచించుకో, సిద్ధపడు. అంటే మీరు అదే నిర్ణయించితే వయం ఇవేవ గంతవ్యం క్షేత్రం దేవస్య ధూర్జటే. ధూర్జటి యొక్క క్షేత్రానికి ఈ క్షణం బయలుదేరదా ఉన్నాడు. అంటే ఏమాత్రం వెనకాడలేదు, ఆలోచన లేదు. మీరు అదే నిర్ణయించుకుంటే ఈ క్షణమే సిద్ధము అని చెప్తూ, నాకు మీ చరణాంభోజ సేవ లభిస్తే చాలు అని చెప్పి గురువుగారితో బయలుదేరాడు. వెళుతూ వాళ్ళు కాశీక్షేత్రానికి వచ్చారు. వెళ్ళారని లేదు, నేను వచ్చారన్నాను. ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కనుక కాశీక్షేత్రంలో తతస్థౌ సహితౌ విప్రౌ కాశీం గత్వా స్థితౌ సుఖం మణికర్ణ్యుత్తరే కూలే కంబళీశ్వర సన్నిధౌ. కాశీక్షేత్రానికి వచ్చి కాశీక్షేత్రంలో మణికర్ణిక తీర్థమునకు ఉత్తరంలో ఉన్నటువంటి కంబళేశ్వరుడనే స్వామి వద్ద వాళ్ళు బస చేశారు. అలా 21 ఏళ్ళు ఉన్నారు. స్నాత్వాదేవం సమభ్యచ్చ విశ్వేశం విశ్వయా సహా. కొన్ని మాటలు చాలా అందంగా ఉంటాయి ఇక్కడ, వీటిల్లోనే పట్టుకోవాలి. ఇక్కడ మణికర్ణికలో స్నానం చేసి విశ్వాతో ఉన్న విశ్వేశ్వరుణ్ణి సేవించుకున్నారు అన్నారు. ఇక్కడ ఈ రహస్యం మనకి కాశీఖండంలో కనబడుతుంది. అమ్మవారికి విశ్వ అని పేరు. ఆయన విశ్వనాథుడు, అమ్మవారు విశ్వాదేవి. అది తెలుసుకోవాల్సింది. అది విశ్వ. ఆ విశ్వానే భవాని అని, అన్నపూర్ణ అని, విశాలాక్షి అని బహునామాలతోనూ పిలుస్తూ ఉంటాం. కానీ అసలు తల్లి పేరు విశ్వ అనే నేను చెప్తున్నారు. అది విశ్వేశం విశ్వయాసహ అన్నారు. విశ్వయాసహ, విశ్వాదేవితో ఉన్న విశ్వేశ్వరుని సేవించుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ. పైగా వచ్చి స్నానం చేసి ఆయన దర్శించి తన కర్మను ఆహ్వానించాడు మహానుభావుడు. అప్పుడు వచ్చింది కుష్ఠవ్యాధి, అంధత్వము 2 వచ్చి ఆ ప్రారంధాన్ని అనుభవించాలని సిద్ధపడ్డాడు. ఇంకా దానికి తగ్గట్టుగా శిష్యుడు సేవ చేస్తున్నాడు. భిక్షాటనం ప్రధానం కనుక భిక్షాటనం చేసుకొచ్చి గురువుకు పెడుతున్నాడు. గురువుకు వ్యాధి పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ పదార్థం తీసుకొచ్చి ఇదా నువ్వు తెచ్చేదని మొహం మీద విసురు కొడితే మళ్ళీ వెళ్ళి భిక్షాటనం తీసుకొస్తూ ఒక్కొక్కసారి కోపంతో కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేస్తున్నాడు.
దానికి తోడు ఆ శుశ్రూష చేస్తున్నప్పుడు అతను గురువు గారి బాధ చూడలేకపోతున్నాడు, దానితో గురువు పెడుతున్న బాధ తట్టుకుంటున్నాడు. ఈ విధంగా జరుగుతున్నది, ఇలా బహుకాలం జరుగుతుంది. అది పరిశీలించిన వాడు ఎవడయ్యా అంటే విశ్వేశ్వరుడు పరిశీలించాడు. ఆయన ప్రతిదీ గమనిస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్తాడు కాశీఖండంలో శివుడు, నా సంకల్పం తప్ప కాశీలో మరొకరి సంకల్పం ఉండదు అని చెప్పాడు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. కేవలం విశ్వేశ్వర సంకల్పం మాత్రమే ఇక్కడ. అది తెలిసాక నిశ్చింతగా ఉంటాడు ప్రతివాడు కూడా. కాశీలో ఎలా జీవించాలి అంటే తల్లిదండ్రులున్న పిల్లలు ఎంత నిశ్చింతగా ఉంటారో అలా ఉండాలి అని ఒకటే చెప్పింది కాశీఖండంలో. ఆయన సంకల్పమే. ఆయన పరిశీలిస్తాడు. పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అన్ని వ్రతాల కంటే గొప్ప వ్రతం గురుసేవా వ్రతం. అది చేస్తున్నాడని ఒకసారి గంగా తీరంలో స్నానం చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు. దీపకుడు ఆయనకు ఎదురుగా కనబడ్డాడు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వర సాక్షాత్కారం అయిందండి, సామాన్యమైన అంశం కాదు. అప్పుడు ఒక్కసారి ఆనందపరుస్తుడు ఈ నమస్కారం చేశాడు. విశ్వేశ్వరుడు వస్తూనట్టుండు, గురు భక్త మహాప్రజ్ఞ వరం బ్రూహి. ఈ గురుభక్తికి నేను చాలా సంతోషించాను. ఎప్పుడైనా తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతారంటారే, మరి ఈయనేం తపస్సు చేశాడయ్యా? గురు శుశ్రూష అనే తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఫలంగా విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి నీకేం వరం కావాలన్నాడు. అంతే. ఇదే మొదటి సూటిగానే ప్రశ్న. అంటే వరమా? తనకంటూ వరం అంటే ఏమీ లేదు. చూడండి ఎటువంటి వాడు, అదిగా నైష్టిక బ్రహ్మచారి అయ్యాడు. తనకంటూ కోరికే లేదు, సంకల్పం లేదు. బట్ మృత్యుంజయ మహాదేవ ప్రసన్నోసి యది ఈశ్వర, నువ్వు నా పట్ల ప్రసన్నుడివైతే గురువు గారిని అడిగి వస్తాను. ఎందుకంటే గురువు గారికి ఏం కావాలో అడిగి వస్తాను. కొంచెం నాకు నువ్వు ఇదే చోట ఉండు, నేను గురుగారిని అడిగి వస్తాను. వెంటనే పరిగెత్తుకు వెళ్ళి గురుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా నువ్వు అడిగిరా, నేను వస్తాను, అంతవరకు ఇక్కడ ఉంటానన్నాడు. వెళ్ళి అడిగితే గురువు చెప్తున్న మాట ఏంటంటే, భాగ్యవంతుడు అయ్యా, స్వామి సాక్షాత్కరించి అడిగాడు. ఏమడుగుతావు? మీ రోగం తీసేయమని అడుగుదాం అనుకున్నానండి, కానీ మీకు చెప్పకుండా కోరుకోవడం కూడా దోషం అవుతుందని మీ దగ్గరకు వచ్చి మా అనుమతి కోసం వచ్చాను. మీరు కొంచెం అనుమతి ఇస్తే చాలా మా గురువు గారికి రోగం తీసేమని అడుగుతానండి. నేను తీసుకోలేను అనుకున్నావా? అది చెప్తున్నాడు గొప్ప విషయం ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆదివారం అనగానే ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన విష్ణావతార స్వరూపమైనటువంటి సూర్య భగవానుడు మనకు హృదయం నిండా చోటు చేసుకుంటాడు. ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమంలో మనం తినేటువంటి తిండి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మాంసభక్షణ అనేటువంటిది ఆదివారం నాడు ఎవ్వరూ కూడాను స్వీకరించకూడదు. అలా స్వీకరించినట్లయితే సూర్య భగవాను యొక్క తీవ్రమైనటువంటి దృష్టి మనపైన ప్రసరింపజేస్తాడు. దానితో మనకు అనారోగ్యం వచ్చి తీరుతుంది. స్వామి సాత్విక దృష్టి కనుక మన మీద పడితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటాం కదండి. అందుకే సుసూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షాపతి అన్నారు. ఆయన లోకానంతటినీ రక్షించేటువంటి వాడు. ఆయన చెప్పిన చిన్ని విషయాన్ని మనం పాటిస్తే తప్పేమిటి? అయ్యా, ఆదివారం నాకు చాలా ప్రీతికరమైంది, మీరంతా జాగ్రత్తగా వినండి. ఆదిత్య హృదయం ఎంత గొప్పదో, ఆ హృదయాన్ని చదివినటువంటి వాళ్ళకి దేదీప్యమైనటువంటి శక్తి పుంజాలు వస్తాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నీరసించిపోతున్నప్పుడు కూడాను ఈ ఆదిత్య హృదయం ఎంతగానో సహకరించింది. మనకి రామాయణం తెలియజేస్తోంది. మరి ఇవన్నీ ఊరికే చెప్పినవి కాదండి. మన జీవితం ఆధ్యాత్మికతతో కూడి ఉండి పరిపూర్ణమైన ఆరోగ్యవంతంగా మనం జీవితాన్ని సాగించడానికి భగవంతుడు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి వాక్కుల్ని మన ఋషులు మనకు ఇచ్చారు. వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తే అందరం సుఖంగా ఉంటామన్నమాట. అంతేకాదు, ఆదివారం నాడు తెల్ల జిల్లేడు చెట్టు వేరు సంపాదించి
ఆ వేరుకి పసుపు కుంకుమ వ్రాసి ఇంటి ముందు భాగాన గుమ్మంలో గనక వేలాడదీస్తే నరఘోష నరప్రభావం మీ ఇంటిపైన పడకుండా సూర్యతేజం చక్కగా సంరక్షిస్తుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:38 తిథి పంచమి ఉదయం 5:57 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ సాయంకాలం 6:48 వరకు, వర్జం రాత్రి 10:54 నుంచి 12:33 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:55 నుంచి 5:47 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:06 నుంచి 1:46 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే లేవడం, చన్నీటితో స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో సూర్యనారాయణమూర్తికి పూజ చేసి ఆవు పాలతో పాయసం వండి, గోధుమ పాయసం అయితే ఇంకా మంచిది, అంటే గోధుమ నూకను పాలతో ఉడికించడం అనమాట. దాంట్లో బెల్లం వేయాలి, పంచదార వేయకూడదు. అలా తయారు చేసి ఆయనకి నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం మొదలైన కార్యక్రమాల ద్వారా సూర్యనారాయణమూర్తి యందు ఏకాగ్రత నిలిపి ధ్యానం చేయడం ద్వారా, ఆయన నామాన్ని స్మరించడం ద్వారా ఆరోగ్య లోపాలన్నీ పూర్ణంగా తొలగి పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎందువలనంటే లోకంలో మామూలు అనారోగ్యాలన్నిటికీ మూల కారణం మానసిక అనారోగ్యమే. అయితే భౌతికమైనటువంటి అనారోగ్యాలకి మందులు ఉన్నాయి, కానీ మానసిక అనారోగ్యానికి మందు లేదు, మనోరోగాలకు మందు లేదు అని చెబుతారు. ఆ కారణంగా మనం మానసిక అనారోగ్యాలను జయించాలన్నా సరే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కావాలి, ఆయన్ని ప్రార్థించుకోవాలి. నేటి ఆణిముత్యాలు. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు, అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక.
శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్ధం స్మృతిరన్వచ్చత్ అంటారు కాళిదాస మహాకవి. శృతిని స్మృతి అనుసరిస్తుంది, ఆవు వెంట దూడల. కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. కానీ కలియుగం లక్షణం ఏమిటంటే శృతిని ప్రమాణంగా తీసుకోవడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని మొట్టమొదటి ప్రమాణంగా తీసుకుంటున్నాం. 5వ ప్రమాణాన్ని మొదటి ప్రమాణం చేశాం. అసలు ఏది మొదటి ప్రమాణమో దాన్ని విడిచిపెట్టేశాం. అసలు మొట్టమొదట చెప్పవలసినది శృతి. ఆ వేదము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమము దీన్ని నిర్ణయం చేసింది. ఆశ్రమము అంటే ఒక కట్టు. మీరు బాగా ఆ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక కట్టు వేస్తే ఇంకొక కట్టు జారిపోతుంది తనంత తాను. మీరు చూడండి, తేలికగా అర్థం అవడానికి నేను తరచుగా చెప్పే ఉదాహరణ, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి పచ్చిగడ్డి కోసాం. ఏదో ఇంటికి పట్టుకొచ్చి ఆవుకి వేద్దామని. నేను మంచినీళ్ళు తాగడానికి పెడుతూ రే పచ్చిగడ్డి మోపు కట్టరా అన్నాడు నా కొడుకుని. 2 తాటాకులు తీసుకొచ్చి వాడి బలవంతా పెట్టి మోకాలు పెట్టి నొక్కి కట్టేశాడు. నేను వచ్చి ఆ పచ్చగడ్డి మోపుని కదిపి చూశాను. వీడంత బాగా వేయలేదు, కట్టు అనిపించింది. ఆ కట్టు తీశాను అనుకోండి, వాడు బాధపడతాడు. అందుకని ఆ కట్టు తీయకుండా నేనేం చేశానంటే ఇంకో 2 తడపలు తెచ్చి ఆ పచ్చిగడ్డి కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా బిగించి కట్టాను. ఇప్పుడు ఒరే నా తల మీద పెట్టరా అన్నాను. ఆ పచ్చిగడ్డి నా తల మీద పెట్టాడు. నేను గట్టిగా వేసిన కట్టు వల్ల నా కొడుకు వేసిన కట్టు ఏమైపోతుంది? వదులై జారిపోతుంది. కట్టు విప్పి కట్టు వెయ్యరు. 2వ కట్టు యొక్క బిగింపుకి మొదటి కట్టు జారుతుంది. ఆశ్రమము మారుట అంటే మొదటి కట్టు విప్పేశారని కాదు, మొదటి కట్టు అలాగే ఉంటుంది. దాని మీద 2వ కట్టు వేస్తే మొదటి కట్టు జారుతుంది. ఇందులో ఆశ్రమమును విధించింది వేదం. బ్రహ్మచర్యము, పుట్టిన తరువాత గర్భాష్టమము అంటారు. ద్విజులు బ్రాహ్మణులకైతే తల్లి కడుపులో ఉన్నటువంటి దగ్గర నుంచి లెక్క పెట్టి 8 ఏళ్లకి ఉపనయనం చెయ్యాలి. అంటే కలియుగంలో 9 నెలలు లోపల ఉంటారు కాబట్టి బయటికి వచ్చేసిన తర్వాత పిల్లవాడు 7 సంవత్సరముల 3 నెలలు లేదా 7 సంవత్సరముల 2 నెలలకు ఉపనయనం అయిపోవాలి. ఏదైనా మానేయచ్చు, కానీ సంధ్యావందనం మానడానికి వీల్లేదు. చేసి తీరాలి సంధ్యావందనం. సంధ్యావందనం చేయకపోతే అశుచి. నువ్వు ఏది విడిచిపెట్టి వెళ్ళి నీకు దోషం రాదు. సంధ్యావందనం మాత్రం చేయవలసిందే. సంధ్యాహీన అశుచి. అసలు సంధ్యావందనం చేయనివాడు అశుచి, వాడికి శౌచం లేదు అంది శాస్త్రం. ఎవరు సంధ్యావందనం చెయ్యవలసినటువంటి అధికారంతో పుట్టారో వాళ్ళు. మరి సంధ్యావందనం చేయవలసిన అధికారం లేని వాళ్ళు ఉత్తినే కూర్చోవడానికి వీల్లేదు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతి ఉంది. ఆ సూర్యస్థుతిని చదవాలి. సూర్యుడికి అభిముఖంగా తూర్పు దిక్కుకి తిరిగి ఆ స్థుతిని చదవాలి. తప్ప ఎవ్వరూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు. ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
కానీ వేణుడికి సంతానం లేదు. అందువల్ల మహర్షులు అతని కుడి చేయి భుజం మీద అగ్ని కోసం మతించారు. అగ్నిమథనం అంటారు. అప్పుడప్పుడు అగ్నిమథనం యజ్ఞశాలలో చూసింటారు. కింద ఒకటి అరిని పెట్టి పైన ఒకటి అరిని పెట్టేసి కింద చిలుకుతారు. అది అగ్నిమథనం అంటారు. మామూలుగా అగ్గిపుల్లతో గీచుకోరు, కర్పూరంతో గీచుకోరు. హోమం చేసేటప్పుడు అరణితోనే చేసుకుంటారు, మంత్రాలతో. అగ్ని అదంతకదే పుడుతుంది. ఆ విధంగా వేణుడి కుడి భుజాన్ని అరణిగా చేసుకొని మతనం చేశారు. అగ్ని కోసం మతించారు. ఆ మతనంలోంచి ఒక ఉత్తమోత్తమైన బాలుడు జన్మించాడు. మతనం చేస్తుంటే అగ్నిగా ఒక బాలుడు జన్మించాడు. అతడే ఋతు చక్రవర్తి. ఇతడు లోకోత్తరంగా రాజ్యం చేశాడు. చరిత్రలో ప్రథమంగా రాజసూయ యాగం అనేటువంటి యాగం కూడా చేశాడు. ఈతని వంశంలోనే ప్రాచీన బర్హి అనే రాజు పుట్టాడు. అతనికి 10 మంది కుమారులు. వారి అందరికీ కలిపి ప్రచేతులు అని పేరు పెట్టారు. వాళ్ళందరికీ కలిపి ప్రచేతులు అని పేరు పెట్టారు. వారు యోగీశ్వరులై రాజ్యపాలన శక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశారు. తపస్సు అంటే మామూలు తపస్సు కాదు. అది అల్లకల్లోలంగా ఉన్న మహాసముద్రం మీద వెల్లకిలా పడుకొని 10,000 సంవత్సరాలు దీర్ఘ సమాధిలో ఉండిపోయారు. ఈలోగా వారి తండ్రి గారు వెళ్ళిపోయారు. రాజ్యం దిక్కులేనిది అయిపోయింది. ప్రజల మీద అదుపు లేకపోవటం వల్ల మహాపట్టణాలు కూడా అరణ్యాలుగా మారిపోయాయి. ప్రజలు చివరికి ఎలాగోలా ప్రచేతులను పట్టుకొని తమ గోడు వినిపించేశారు. ప్రచేతులకు చెట్ల మీద కోపం వచ్చింది. వాళ్ళందరూ ఒక్కసారి ఉఫ్ అని గట్టిగా గాలి ఊదేశారు. ఆ గాలి సుడిగాలిగా మారిపోయి భూమి మీద చెట్లన్నిటినీ వెండిపోయేటట్లు చేసేసింది. ప్రచేతులు మళ్ళీ గాలి ఊదారు. ఆ గాలిలోంచి మహాజ్వాలలు పుట్టి ఎండిపోయిన చెట్లను భస్మం చేసి పారేశారు. చెట్లకు ఔషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ సన్నివేశాన్ని చూసి తక్షణమే ప్రచేతుల దగ్గరకు వచ్చి, ఓ ప్రచేతులారా, రాజులకు ఇంత కోపం తగదు. భూమి మీద చెట్లే లేకపోతే మానవుడు అసలే జీవించలేడు. మీరు శాంతించి కొన్ని చెట్లైనా మిగిలి ఉండేటట్లు చేయండి అని విన్నవించాడు. ఈ హితవాక్కులను విన్నటువంటి ప్రచేతులు వెంటనే శాంతించారు. భూమి మీద కొన్ని చెట్ల సజీవంగా మిగిలిపోయాయి. ప్రచేతుల సౌజన్యానికి, వినయానికి సంతోషించి చంద్రుడు మళ్ళీ ఇట్లా చెప్పాడు. ప్రచేతుల యొక్క సౌజన్యానికి, వినయానికి సంతోషించి చంద్రుడు మళ్ళీ ఇట్లా చెప్తున్నాడు, ఓ ప్రచేతులారా, మీరు యోగీశ్వరులు. మీ తపస్సు వృధా కారాదు. మీ ద్వారా రాజ పరంపరలో చంద్రవంశం అనేటువంటి కొత్త వంశం ఉద్భవించుగాక. నా దగ్గర మారిష అనే కన్య ఉన్నది. ఆమెను వెన్నెల పొరలలో దాచి ఎంతో సుకుమారంగా పెంచాను. ఈమెను మీకందరికీ కలిపి భారీగా దానం చేస్తాను. మీరందరూ మీ తపోబలాలను ఈమెలోకి శక్తిపాత విధానం ద్వారా ప్రసారం చేయండి. మీరు అలా చేస్తే నేను దానితో సమానమైన తపోబలాన్ని నా కూతురికి కానుకగా ఇస్తాను. ఈ 2 తపశ్శక్తులు కలిసి మహాశక్తి సంపన్నుడైన ఒక నూతన ప్రజాపతిని సృష్టిస్తాయి. ఈ మాటలు విని ప్రచేతులు వారిలో వారు సంప్రదించుకొని చంద్రుడు చేసిన ప్రతిపాదనను ఒప్పుకున్నారు. ఆ ఒప్పందం ఫలితంగానే దక్ష ప్రజాపతి అనే ప్రజాపతి ఉద్భవించాడు.
దక్షుడు. ఈ దక్షుడు నిజంగానే దక్షుడు అంటే సమర్థుడు అని కూడా. ఈ దక్షుడు తన మనోబలంతో అనేక మంది పుత్రులు పుత్రికలను సృష్టి చేశాడు. మనోబలంతో, మనస్సు బలంతోనే సృష్టించాడు, అనే సంకల్ప బలంతో అట్లా సృష్టించేశాడు. తన సృష్టి చేసిన పుత్రికలలో 10 మందిని ధర్మదేవతలకు ఇచ్చాడు, 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు, ఒక ఆమెను సాక్షాత్తుగా శివుడికే ఇచ్చాడు. దీనికన్నా ఆశ్చర్యం మరొకటి ఉంది. తన కన్యకలలో 27 మందిని తన తాతగారైన చంద్రుడికే కానుకగా ఇచ్చాడు. మరికొందరు కన్యకల కోసం పక్షులు, సర్పాలు, గోవులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసులు మొదలైన విభిన్న జీవజాతులు ఉద్భవించేటట్లు చేశాడు. ఉద్భవం అయిపోయినాయి, సృష్టి పడ్డాయి. మనం చెప్పుకుంటున్న కథాకాలం నాటికి దాంపత్య సృష్టి ప్రక్రియ పూర్తిగా బలపడలేదు. ఆ రోజుల్లో దక్ష ప్రజాపతి మొదలైన వారంతా తమ యోగ బలం వల్ల, తమ తపశ్శక్తి వల్ల సంతాన సృష్టి చేశారే. వారికి మనోభావన కానీ, కంటి చూపు కానీ, చేతి స్పర్శ కానీ ఇలాంటివన్నీ సంతానోత్పత్తికి కారణాలుగా ఉండేవి. అందువల్లే ఈనాడు మనం అనుసరిస్తున్నటువంటి వావి వరుసలు మొదలైన నియమాలు ఆ రోజుల్లో ఉండేవి కావు అప్పుడు. అందువల్లే దక్షుడు తన తాతగారికే కన్యాదానం చేయటం వంటి సన్నివేశాలు కూడా సంభవించాయి అప్పుడు. తర్వాతి కాలంలో క్రమక్రమంగా దాంపత్య సృష్టి బలపడుతున్న కొద్దీ ధర్మశాస్త్ర నియమాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ విధంగా ప్రచేతుల తపశ్శక్తి, చంద్రుడి తపశ్శక్తి, దక్షుడి యొక్క తపశ్శక్తి ఇవన్నీ కూడా కలిపి భూలోకంలో చంద్రవంశం అనే రాజవంశం ఒకటి రూపొంది వృద్ధి పొందింది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్య అంశం మరొకటి ఉంది. మనం చెప్పుకునే కథాకాలం నాటికి మనం ప్రస్తాపించుకున్న జీవులంతా మానవ మాత్రులు కాదు. వాళ్ళు, దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి, వీళ్ళెవ్వరూ మానవ మాత్రులు కాదు. ఇంతవరకు మనం చెప్పుకున్నామే, ఇంతవరకు ఇంతమంది పుట్టారే, వీళ్ళందరూ కేవలం మానవులు కాదు. మానవులు మాత్రం ఇంకా పుట్టలేదు, పుడతారు. వీరిలోంచి కొంత మానవ సృష్టి, కొంత దేవతా సృష్టి, కొంత రాక్షస సృష్టి, కొంత పశు పక్షి వృక్షాదుల సృష్టి అన్నీ కలగాపులగంగా కలిసిపోయి సృష్టి ప్రక్రియ విస్తరించింది. ఈ అంశాన్ని వివరించటానికి వైశంపాయనుడు ఒక ప్రత్యేక అధ్యాయనాన్నే కేటాయించాడు దీనికి. దానికోసమే దక్ష ప్రజాపతి చేసిన మానస సృష్టిని, దాంపత్య సృష్టిని కూడా విపులంగా వర్ణించాడు. ఆ వర్ణంలోని ముఖ్యాంశాలు మాత్రం మనం ప్రస్తావించుకుందాం. దక్ష ప్రజాపతికి మొదట్లో సృష్టి విస్తరణ కాంక్ష తీవ్రంగా ఉండేది. అందువల్ల తన మనస్సంకల్పం బలంతోనే ఋషులను, దేవతలను, గంధర్వులకు, రాక్షసులను, యక్షులకు, భూతప్రేత పిశాచాలను, పశుపక్షాలను, సర్పాలను కూడా సృష్టి చేశాడు. కానీ దక్ష ప్రజాపతికి తన వేగం తనకే నచ్చలేదు. అందువల్ల మానసిక సృష్టికి తోడుగా దాంపత్య సృష్టి కూడా సమాంతరంగా సాగితే బాగుంటుందని ఆయన ఆలోచించాడు. కానీ తన వేగానికి తట్టుకొని సంతాన సృష్టి చేయగల మహిళామణి ఎవరా అని వెతికి చివరికి వీరణ ప్రజాపతి పుత్రిక అయిన అశిక్ని అనేటువంటి ఆవిడను వివాహం చేసుకున్నాడు. అశిక్ని ఆమెకు మొదటి విడతగా 5,000 మంది మానవ పుత్రులుగా జన్మించారు. వీళ్ళంతా మానవ పుత్రులుగా. వారందరికీ కలిపి హర్యశ్వులు అని పేరు.
వారు పెరిగి పెద్దవారై తాము కూడా సృష్టి విస్తరణ చేద్దామనే సంకల్పంలోకి వచ్చారు. కానీ ఎలా చేయాలా వాళ్ళకు తెలియటం లేదు. దాంపత్యం అనేది లేదు కదా అప్పుడు, కేవలం మనోసృష్టి అంతే. చేతులు కాళ్ళు ముట్టే పరిస్థితి లేదు, కండ్లు చూసుకునేది లేదు. అట్లా మానవ సృష్టి అయిపోయింది. ఇది కూడా అట్లా సృష్టించబడ్డారు వీళ్ళు కూడా. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు. వాళ్ళకు ఏం చేయాలా, మీరంతా సృష్టి చేయండి అనేసారు. ఎట్లా చేసే సృష్టి ఒకటి తెలియదు వీళ్ళకు అనే అంశం వారికి సరిగా అవగతం కాలేదు వాళ్లకు. దాని గురించి పెద్దలను అడిగి తెలుసుకుందామనేటువంటి ప్రయత్నంలో ఉండగా వారికి నారద మహర్షి తారసపడ్డాడు, దారిలో దొరికాడు మా నారద మహర్షి. వాళ్ళందరూ చేరుకొని ఈ 5,000 అనుకున్నాం కదా, వాళ్ళు తమ సందేహాలను ఆ మహర్షి ముందు ఉంచారు. మాకు చాలా అనుమానంగా ఉంది, అయోమయంగా ఉంది, చాలా కన్ఫ్యూషన్గా ఉంది. మానవ సృష్టిని చేయమన్నారు, ఎట్లా చేసేది మేము? మాకేం అర్థం కావటం లేదు, మాకు చెప్పండి, కొంచెం వివరించి చెప్పండి అని అన్నప్పుడు నారద మహర్షి కొంచెం యోచన చేశాడు. భలే బాగుంది, తమాషగా ఉంది. రాజపుత్రులారా, భూమికి పైన ఏమి ఉందో, క్రింద ఏమి ఉందో, మధ్య భాగంలో ఏమి ఉందో స్వయంగా పరిశీలించి తెలుసుకోకుండా మీరు సృష్టి విస్తరణ ప్రక్రియ ప్రారంభిస్తే దానివల్ల ప్రయోజనమేమిటి అని అనేసాడు. అసలు పైలోకం అంటే ఏమిటి, కిందలోకం అంటే ఏమిటి, మధ్యలోకం అంటే ఏమిటి, ఇవి అసలు ఈ ప్రపంచ సృష్టినే తెలుసుకోకుండా మీరు సృష్టి ఏం ప్రారంభం చేస్తారు? మీరు ప్రారంభం చేయటానికి అవుతుందా? మీకు తోచుతుంటం లేదు కదా. మీకు ఈ పని ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేయగలరు మీరు అన్నాడు. హర్యశ్వగణానికి ఈ మాటలు నచ్చాయి. వారు తమకున్నటువంటి తపశ్శక్తితో దిగంతాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఆకాశంలో వెళ్ళిపోయారు. పైన అన్నాం కదా, పైన లోకాలు అన్నాం కదా, ఎండ్లెస్ అన్నాం కదా, ఆ ఎండ్లెస్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే, ఎక్కడ వెళ్ళారో తెలీదు, వెళ్ళిపోయారు. అట్లా ఎత్తుక్కొని వెళ్ళిపోయారు. ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో అని. వాళ్ళు ఎండ్ అయినారు కానీ అది ఎండ్ దొరకలేదు వాళ్ళకి. కానీ వాయు సంచారమే లేని ఆ దిగంత ప్రాంతాలను తట్టుకోవడం వారి వల్ల కాలేదు. అక్కడ ఏమీ లేదు. అది వాయు సంచారమే లేదంటే ఆక్సిజన్ ఏముంటుంది అక్కడ? వాయు సంచారమే లేనటువంటి దిగంతం. మనం ఉపారు అనుకున్నాం, అండపిండ బ్రహ్మాండములోని నిండినటువంటి స్వామి అని. అండము, ఆ అండ బ్రహ్మాండంలో నిండినటువంటి పరమాత్ముడు, అన్ని చోట్ల నువ్వే ఉన్నావు అనటానికి. ఆకాశం అటా వెళ్ళిపోయారు. ఎక్కడికి ఎండ్ లేదు అక్కడ గాలే లేదు. ఆ గాలి లేనటువంటి చోటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళు. తెలుసుకుందామని చెప్పేసి వెళుతున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుణ్ణి తెలుసుకుందామని శివరాత్రి రోజు బయలుదేరని మన కథ చెప్పుకుంటామే, దాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు. అట్లా ఉంది వీళ్ళ కథ. నారాయణ 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 హరే కృష్ణ. హర్యశ్వగణానికి ఈ మాటలు బాగా నచ్చాయనుకున్నాం కదా. వారు తమకున్నటువంటి తపశ్శక్తితో, పుట్టినప్పుడే తపశ్శక్తితో పుట్టారు. దిగంతాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. వాయు సంచారమే లేనటువంటి దిగంత ప్రాంతాలను తట్టుకోవడం వారి వల్ల కాలేదు. ఎక్కడ వెళతాం? 14, 15 మాడీలు పైకి వెక్కి అట్లా గాలికి నిల్చుంటేనే మనం తట్టుకోలేము. అటువంటిది మన ఏరోప్లేన్ వెళుతుంటే ఎంతో దానికి సైన్స్ ప్రకారంగా దాన్ని ఎంతో కష్టపడి సీల్ చేసి ఎన్నో దానికి యుక్తులు చేశారు, అందుకే బతికారు.
లేకపోతే కిటికీలు తెరుచుకొని కూర్చుంటాను గాలి కంటే గాలిలో పోతారు అంతే వాళ్ళు. ఎవరు కూడా. అట్లా వెళ్ళిన వాళ్ళు ఏమైపోయినారు? వీళ్ళు కనీసం వెనక్కి తిరిగి రావడం కూడా లేదు. వాళ్ళు చేత కాలేదు. ఎంత దూరం వెళ్ళారో అంత దూరం వెళ్ళారు. వాళ్ళు తెలుసుకోవాలని వెళ్ళారు. నారదుడు చెప్పారు కదా, తెలుసుకోకపోతే అయ్యలేదని. దీనికి ఒక చిన్న కథ మన జ్ఞాపకం వస్తుంది నాకు. ఒక పెద్ద మహారాజా ఉండేవాడు. ఆ రాజు చాలా పిసినారి. ఆయన దాన వీర శూర కర్ణ అని పేరు తెచ్చుకోవాలని చాలా బాధపడ్డాడు. కానీ ఏమి ఇవ్వడు ఎవరికి కూడా. పేరు కావాలా? ఎట్లా? ఏం చేశాడు? ఎవరెవరు బలాఢ్యులు ఉన్నారో సూర్యోదయం నుంచి సూర్యాస్తము లోపల ఎంతవరకు పరిగెత్తగలరో పరిగెత్తి మళ్ళీ సూర్యాస్తము లోపల ఎవరిక్కడ చేరుకోగలరో వాళ్ళకి అంత భూమి ఇస్తాను అని వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. వీళ్ళు పరిగెత్తేటువంటి వాళ్ళు, మంచి పరుగులు తీసేవాళ్ళు ఎన్నో వేల మంది నిల్చొని దురాశ పరిగెత్తుతూనే ఉన్నారు. వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సాయంత్రం వరకు పరిగెత్తారు. కానీ సాయంత్రం తిరిగి వచ్చే లోపల సూర్యుడు లేడు కదా. వాళ్ళకి భూమి ఎక్కడ దొరుకుతుంది? వచ్చే లోపల అందరూ చచ్చిపోయారట. అటువంటి పిసినారి. అందరూ అట్లా పోవాలనే చేశాడేమో అనిపిస్తుంది. కానీ పేరు రాలేదు వాడికి. ఆ విధమైనటువంటి ఆ సన్నివేశం జ్ఞాపకం చేసుకోండి. అట్లా ఈ నారద మహర్షి ఏం చేశాడు? వీళ్ళకి దిగంతాలు చూడండి మీరు. ఓ హర్యశ్వలారా, అక్కడ వెళ్ళండి, మీరు వెళ్ళి చూసుకోరా అండి అన్నప్పుడు హర్యస్సులు అక్కడే వాళ్ళు ఏం చేశారు? నశించిపోయారు. అంతే, ఆ గాలిలోనే తేలిపోయారు. ఈ విషయం తెలిసి దక్ష ప్రజాపతి చాలా దిగులు పడ్డాడు. పిల్లలంతా ఇట్లా అయిపోయినారే. కానీ త్వరలోనే తేరుకొని తన యొక్క మనో సంకల్పంతో ఏం చేశాడు? మరో 1000 మంది పుత్రులను సృష్టి చేసేశాడు. వీరు కూడా అన్నల్లాగే ఆలోచించి మళ్ళీ నారద మహర్షి దగ్గరికి ఆయనే ఎదురుగా వచ్చాడు. మళ్ళీ వీళ్ళకు కూడా ఆయనకు వీళ్ళే వచ్చారు. ఈయన తగులుకున్నాడు. వీళ్ళకు కూడా అదే సలహా ఇచ్చాడు మహానుభావుడు. మీరు పైన కింద ఏముందో తెలుసుకోండి, గుడ్డు పైన గుడ్డు కింద ఏముందో తెలుసుకోండి. అంత తెలుసుకున్న తర్వాత మీరు ప్రజా సృష్టిని చేయగలరు, దాంపత్య జీవనం చేయగలరు. లేకపోతే మీ చేత కాదు అనే తక్షణమే వీళ్ళు కూడా దిగంతానికి వెళ్ళిపోయారు. ఈ సోదర బృందం కూడా దిగంతానికే నశించిపోయింది, వెళ్ళిపోయారు. ఈ దెబ్బతో దక్షుడి దుఃఖం కోపంగా పరిణమించింది. కోపం వచ్చేసింది ఈ దక్షుడికి. ఎంత పని చేశాడు ఈ నారదుడు! ఈ నారదుడిని మరణించమని శపించాడు. నువ్వు చచ్చిపోవనేశాడు ఒకే పర్యాయం. దేవఋషి, దివ్య ఋషి, నిత్యలోకవాసి, నిత్యలోకోపకారి అయినటువంటి నారదుడికి ఇలాంటి శాపం తగిలేటప్పటికీ దేవతలు, మహర్షులు ఆహాకారాలు చేశారు. నారదుడికి అట్లా తగలకూడదు కదా. బ్రహ్మదేవుడు చొరవ తీసుకొని మరీచి మొదలైన మహర్షులను వెంట పెట్టుకొని దక్షుడి దగ్గరికి వచ్చి, దక్ష, నారదుడు నిత్య లోకోపకారి అయిన నార అంటే జ్ఞానము, దానిని నలుగురికి పంచడమే ఆయన పని. ఆయన నీ పుత్రులకు కూడా జ్ఞానోపదేశం చేద్దామని ప్రయత్నం చేశాడు. జ్ఞానోపదేశం చేయాలా, దాన్ని తెలుసుకోండి మొదట, తర్వాత జ్ఞానోపం చేస్తానంటే వాళ్ళు అట్లే వెళ్ళిపోయారు. ఆయన ఉపదేశాన్ని సరిగ్గా అందుకోలేకపోయారు వాళ్ళు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.